హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రియేటివ్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వేస్ట్గా పడేసే వస్తువులతో మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా నెంబర్ 1, ఇలాంటి స్వీట్ బాక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను ఒకటి. ఈ విధంగా ఏమైనా స్టిక్కర్స్ ఏమైనా ఉంటే తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసి లేబుల్ రిమూవ్ చేద్దామంటే రావట్లేదు, తర్వాత తీసేస్తాను నేను. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను రౌండ్గా చుట్టూ. ఈ విధంగా చుట్టూ రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో ఈ విధంగా సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మధ్యలో కూడా ఇలా హోల్స్లా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను నెయిల్ పాలిష్ వేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉంటే కలర్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఒక పైన ఒక లైన్ లాగా నెయిల్ పాలిష్ కలర్లో వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ వేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైన ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, పైన మనం కట్ చేసేటప్పుడు మిగిలిపోయిన పైన భాగం ఉంది కదా, దానికి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఈ సైడ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా కొంచెం ఏమన్నా గుచ్చుకోకుండా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీనికి ఇక్కడ మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటున్నాను హ్యాంగ్ చేసుకోవడానికి. దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నప్పుడు దీని మీద పౌడర్, నూనె, బొట్టు లాంటివి ఇలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి టిప్ నచ్చితే. ఐడియా నెంబర్ 3, ఇలాంటి చిన్న బాటిల్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇక్కడి వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాంటి ప్యాకెట్లలో తెచ్చుకుంటాం కదా, అది కట్ చేసుకొని యూజ్ చేసుకునే వరకు యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇంకా మిగిలిపోయినవి అలాగే పక్కన పెట్టేస్తే దానిలో చీమలు, పురుగులు పడుతూ ఉంటాయి. అలా పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం కట్ చేసుకున్న మూతని ఈ హోల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి నేను ఈ విధంగా టేప్ వేస్తున్నాను. ఈ విధంగా టైట్గా గ్యాప్ లేకుండా చుట్టూ టేప్ వేసుకోవాలి. ఈ విధంగా టేప్ వేసి కట్ చేసేసాను. కొంచెం టైట్గా నొక్కితే గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం కావలసినప్పుడు గ్యాప్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా చీమలు, పురుగులు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను. పైన ఉన్న ర్యాపర్ని తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసిన తర్వాత కింద రావట్లేదు, తర్వాత కట్ చేస్తాను. దీన్ని ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. పైన రౌండ్గా ఉంది చూసారా, అక్కడి వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కింది పార్ట్ని ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. మీ దగ్గర గ్లూ గన్ ఉంటే దాంతో పెట్టి అంటించేసుకోవచ్చు, తొందరగా అంటుకుపోతుంది. లేదంటే ఈ విధంగా నేను టేప్ వేసి అంటించేస్తున్నాను. అలా టేప్ వేసుకోవచ్చు. తర్వాత దానిపైన మీకు నచ్చిన విధంగా డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ టేప్ వేస్తున్నాను అంతే. ఇలా టేప్ వేసి అతికించాను. చిన్న బాక్స్ రెడీ అయిపోయింది కదా, చాలా బాగుందిగా, క్యూట్గా. దీనిలో మనం స్పైసెస్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు లాంటివి వేసుకోవచ్చు. ఏమైనా పొడులు కూడా వేసుకోవచ్చు. ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇందులో చిన్న చిన్న కుందన్స్, స్టోన్స్ లాంటివి కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి యూజ్ చేసుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 5. ఇది కట్ చేసేటప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఇలా మిగిలిపోయింది కదా, దీన్ని ఇక్కడ ఈ పార్ట్లో కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్నగా. ఈ విధంగా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ రింగు లాగా ఉంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన దాన్ని మనం ఈ విధంగా డోర్ కర్టన్స్కి ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి. దానికి మనం లేస్ కలర్ కూడా ఏమైనా వేసుకోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఐడియా నెంబర్ 6. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇందులో థైరాయిడ్ టాబ్లెట్స్ వచ్చాయి. దీని క్యాప్ కూడా చాలా బాగుంది కదా, దీన్ని తీసుకున్నాను. ఈ పైన ఉన్న స్టిక్కర్ని తీసేస్తున్నాను. ఇది అంత ఈజీగా రాదు. కొంచెం వాటర్లో తడి చేసి ఇట్లా రాస్తే ఈజీగా వస్తుంది. ఇలా నీట్గా తీసేసిన తర్వాత దీనిపైన రెడ్ కలర్లో ఈ విధంగా డాట్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్లో వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. నేను మామూలుగా ఇలా ఓన్లీ డాట్స్ పెట్టాను అంతే. దీన్ని కాసేపు పక్కన పెట్టి ఆరనివ్వాలి. తర్వాత ఇలాంటి స్టిక్కర్, దీన్ని గిఫ్ట్ బాక్స్లకు వేస్తారు కదా పేపర్, అలాంటి పేపర్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను చిన్నగా. తర్వాత దీనికి కింది భాగంలో ఈ విధంగా గ్లూ పెట్టి అంటిస్తున్నాను. ఈ విధంగా చుట్టూ గ్లూ పెట్టి దీన్ని అంటించేయాలి. ఈ విధంగా చుట్టూ గ్లూ పెట్టి అంటించేసాను. మీ దగ్గర లేస్ ఉంటే లేస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ చేసిన దాంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ కానీ పెప్పర్ కానీ మీకు ఏది కావాలంటే అది వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బాక్స్ను ఒకసారి నీట్గా కడుక్కొని యూజ్ చేసుకోవాలి. నేను నీట్గా వాష్ చేశాను. ఇలా క్యాప్ తీసి ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా. ఇందులో మీరు ఏమైనా మీకు నచ్చిన పొడులు వేసుకోవచ్చు. టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.